ఈరోజు రిజెక్షన్ అంటే తృణీకరింపబడటము అనే ఒక అంశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. చాలాసార్లు మనం అనుకుంటాము, ఆ ఫీలింగ్లో మనం బ్రతుకుతూ ఉంటాం, ఎవరు నన్ను పట్టించుకోవటము లేదే. వి ఫీల్ రిజెక్టెడ్. సొంత కుటుంబమే మనల్ని వెలివేసినట్టు మనం అనుకుంటూ ఉంటాం. చాలాసార్లు బాధలో, దుఃఖములో మనము చాలా సమయము గడుపుతూ ఉంటాం. ఈ రిజెక్షన్ అనేది సైతానుడి యొక్క బలమైన ఆయుధం అండి. వాడు ఏమని మీకు ఫీలింగ్ కలుగజేస్తాడంటే, ఇంకా ఎవ్వరు మిమ్మల్ని పట్టించుకోరు, ఏ నాదుడు కూడా మీ గురించి ఆలోచించటం లేదు, మీరు బ్రతకటము కూడా వ్యర్థమే అన్నంత ఫీలింగ్ నీలో కలిగిస్తాడనమాట. హీ విల్ బ్రింగ్ యూ టు సచ్ అ స్టేజ్ వేర్ యూ విల్ ఫీల్ ఈవెన్ గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ యూ. ఎంతవరకు మిమ్మల్ని నడిపిస్తాడంటే, దేవుడే నిన్ను తృణీకరించిన తర్వాత నువ్వు బ్రతకటం అవసరమా అని అనిపించేలాగా, ఆలోచింపజేసేలాగా చేస్తాడు సైతానుడు. ఈ రిజెక్షన్ అనేది నిజంగా సైతానుడి యొక్క ఆయుధము. దేవుడు మన వాక్యములో సెలవిస్తున్నాడు ఏమిటంటే, ఆయన యొద్దకి వచ్చిన వారిని ఆయన ఏమాత్రము హీ డస్ నాట్ రిజెక్ట్ ఎనీబడి. అది మంచివారు కావచ్చు, పాపిష్టి వారు కావచ్చు, ఎవ్వరు ఆయన యొద్దకి వచ్చినా కూడా ఆయన ఎవరిని త్రోసి వేయడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, నా సొంత ఇంటి వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదనిపించిందా? పెళ్లి చేసుకున్నాను కానీ ఏమి లాభం, నా భర్త నన్ను పట్టించుకోడు, నా భార్య నన్ను పట్టించుకోదు, నా తల్లిదండ్రులు కనేరే కానీ నన్ను పట్టించుకునే తల్లిదండ్రులు నాకు. యూ ఫీల్ రిజెక్టెడ్ ఇన్ యువర్ వెరీ ఓన్ హోమ్. మీ సొంత గృహములోనే, మీరు నివసిస్తున్న స్థలములోనే, మీరు చుట్టుపక్కల మనుషులు ఉన్నా కూడా ఎందుకు ఒక రకమైన మీకు బాధ ఉంటుంది. యూ ఫీల్ రిజెక్టెడ్. ఎవరు నన్ను ప్రేమించటం లేదే, ఎవరు కనీసం పలకరించే నాదుడే. చాలాసార్లు చాలామంది కృంగిపోతూ ఉంటారు ఇలాంటి ఆలోచనలతో. యేసయ్య లాంటి వ్యక్తినే తృణీకరించారంటే మనం ఒక లెక్కన, ఆయననే ఆయన సొంత ఇంటివారు లెక్క చేయకుండా పక్కని పెట్టేస్తే, మన ఇంటివారు మనల్ని పట్టించుకుంటే ఒక లెక్కన, పట్టించుకోకపోతేనే ఒక లెక్కన. ఈ యొక్క రిజెక్షన్ అనేది అది తాత్కాలికము మాత్రమే. ఎందుకు తాత్కాలికం అంటున్నానంటే, ఈ లోకము నిన్ను తృణీకరించవచ్చు. నువ్వు యేసుతో కలిసి నడుస్తున్నందుకు చాలామంది నిన్ను విడిచిపెట్టి, వాడికి ఎప్పుడు పని లేదు, ఆమెకి ఎప్పుడు పని లేదు, ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు, పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా మాట్లాడుతూ ఉంటారు, మనకి ఏం సంబంధం వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చేయటం కూడా వేస్ట్ అని నీ విశ్వాసమును బట్టి నిన్ను తృణీకరించేవారు చాలామంది నీ జీవితంలో వస్తారు. ప్రారంభము నువ్వు వాళ్ళతో కలిసి మెలిసి తిరిగినప్పుడు, వారితో చట్టాపట్టాలు వేసుకొని పాపము చేసినప్పుడు చాలా చక్కగా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు రక్షింపబడతావో, ఎప్పుడైతే క్రీస్తుని రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తావో, తృణీకరించటము ప్రారంభిస్తారు. నిన్ను దగ్గరికి కూడా రానివ్వరు. ఎందుకు వచ్చిందిరా బాబు వాడితోని, నీతి గురించి మాట్లాడుతూ ఉంటాడు, మనం ఏదో పాపిష్టి వాళ్ళుగా వాడి దృష్టిలో మనల్ని చూస్తూ. సో ఇలాంటి ఆలోచనలతో నిన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేస్తారు. సహజంగా కలిసిమెలిసి ఉండేవాడిని ఒక్కసారి అందరూ పక్కన పెట్టేస్తే వాడి పరిస్థితి ఏమవుతుందండి? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అంతమందిలో కలిసి ఉన్నవాడిని అందరూ పట్టించుకోకుండా పక్కన పెట్టేసరికి ఏమవుతుంది? వాడి మైండ్కి డిప్రెషన్. రిజెక్షన్ అనే ఈ స్పిరిట్ ఒక భయంకరమైన ఆత్మ. ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవటానికి కారణం ఏమిటో తెలుసా? దే ఫీల్ రిజెక్టెడ్. నా ఇంటి వారు నన్ను విడిచిపెట్టేశారు, నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు, నన్ను పట్టించుకునే, నన్ను అర్థం చేసుకునేవారు ఒక్కడు లేకుండా పోయారు. దే ఫీల్ సో రిజెక్టెడ్ ఇన్ దేర్ లైఫ్. ఇంకా చివరికి ఏం ఆలోచన ఉంటుంది అలాంటి వ్యక్తికి? ఈ రిజెక్షన్ అనేది టెంపరరీయే. మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నిత్యము కునకకుండా నిద్రపోకుండా నిన్ను పట్టించుకునేవాడు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు. దేవునికి స్తోత్రము. నిన్ను పట్టించుకునేవారు కూడా కొన్నిసార్లు నీ యొక్క పరిస్థితులను చూసి, నీ స్థితులను చూసి చక్కగా నిద్రపోతారు పోరా? చెప్పండి. నువ్వు అనారోగ్యముతో హాస్పిటల్లో చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు వాడు పడుకుంటాడా? మిమ్మల్ని ఎంతగా పట్టించుకున్న వాడు కూడా, పట్టించుకునే ఆమె కూడా
ఎంతో కాస్త కాలం పట్టించుకోకుండా నిద్రపోతారా? పోతారు. కానీ నిన్ను పట్టించుకునేవాడంట, కునకడంట, నిద్రపోడంట, నిత్యమైన దృష్టి నీ మీదే ఉంచుతాడంట. దేవునికి స్తోత్రము. అందుకనే అంటున్నామ్మా, ఎవ్వడు మనల్ని పట్టించుకున్నా, ఎవ్వడు మన గురించి ఆలోచించకపోయినా ఒంటరి వాడినని దయచేసి ఆలోచించుకొని సైతానుడికి మీ మనసులో చోటు ఇవ్వకండి. వాడు మంచి ఆలోచనలు విత్తడు. ఈ రిజెక్షన్ అనేది చాలా భయంకరమైన విషయం. ఆర్ యు ఫీలింగ్ రిజెక్టెడ్? కెనాట్ ఫైండ్ యాక్సెప్టెన్స్ ఎనీవేర్? వేర్ ఎవర్ యు గో యు ఫీల్ ఇగ్నోర్డ్. ఎవ్వరు నన్ను స్వీకరించటం లేదే, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా కూడా నా సొంత కుటుంబం వాళ్ళు అసలు నేను ఉన్నానా లేనా అన్నట్టు ప్రవర్తిస్తున్నారే అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? we all went as a family through rejection. నా సాక్ష్యం మీరు బహుశా వింటే మీకు తెలిసి ఉంటుంది. కుటుంబమే మమ్మల్ని వెలివేసినప్పుడు ఎంత బాధ కలిగిందో. ఐ నో వాట్ రిజెక్షన్ ఇస్. ఈ సెల్ఫ్ పిటీ అనేది జబ్బుతో చాలా మంది, ఈ వ్యాధితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. సెల్ఫ్ పిటీ అనేది కూడా దేవుడు అనుగ్రహించింది కాదు. నాకు భలే మాట గుర్తుకొస్తుంది. దేవుడు సిలువ మోసుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ కన్నీళ్లు కారుస్తూ ఉంటే యేసయ్య అంటాడు, మీకోసము నా కోసం ఏడవకండి అయ్యా. అర్థమైందా? మీకోసము మీ పిల్లల కోసం. ఎందుకో తెలుసా? మనం పడే జాలి అంత దొంగ జాలి. ఆ క్షణం వరకు వాడు జాలి పడతాడు. మళ్ళీ ఏదో ఒకటి సంభవిస్తే ఈ విషయం మర్చిపోయి దీని గురించి ఆలోచిస్తాడు. జాలి పడేవాడు తాత్కాలికంగా జాలి పడడు. ఆ యొక్క సమస్యకు పరిష్కారము తీర్చే వరకు జాలి కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రము. దేవుడు నిత్యము నీ సమస్యకు పరిష్కారం ఇచ్చేంత వరకు జాలి కలిగి ఉంటాడు. ప్రార్థన చేద్దాము, చెప్దాం, ప్రభువా నీవే ఇన్ని శ్రమను నుండి వెళ్ళినావు ప్రభువా, నేను అనుభవిస్తున్న శ్రమ ఒక లెక్కనా ప్రభు. ఈరోజు నాయనా నన్ను నిరాకరించిన వారిని, నన్ను తృణీకరించిన వారిని, నన్ను నాయనా వెక్కిరించిన వారిని, నాయనా నన్ను కొట్టిన వారిని, నన్ను హింసించిన వారిని నాయనా నేను అంటున్నాను అదే మాట. వారు ఏమి చేయుచున్నారో, వారు ఏమి చేసి ఉన్నారో వారు ఎరగరు. కాబట్టి నాయనా వారిని క్షమించు ప్రభువా, క్షమించు నాయన తండ్రి. పూర్ణ మనసుతో క్షమాపణ కోరుకుంటున్నారు. వారు నిమిత్తము వారు అడగలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, క్షమాపణ ఏంటో వారికి తెలియదు కాబట్టి, పొందుకోలేదు కాబట్టి నాయనా వారిని క్షమించమని వారి నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను, బ్రతిమాలుతున్నాను ప్రభువా. కనికరించు తండ్రి. మా ఈ ప్రార్థనకు నాయనా నువ్వు ప్రతిఫలము దయచేసి, నువ్వు పడిన శోధనలు, శ్రమలు, కష్ట నష్టాలు, అవమానాలు, బాధలు నాయనా నీకు తెలుసు ప్రభువా. మేము అనుభవిస్తున్నవన్నీ మాకన్నా ఎక్కువగా నువ్వు అనుభవించావు. దానికి పరిష్కారము కూడా నీ దగ్గర ఉన్నది. ఆ పరిష్కారము కోసము నిరీక్షణను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. తొందరపడకుండా మా ప్రాణములు మేము తీసుకోకుండా నాయన నీ కొరకు, నీ యొక్క జవాబు కొరకు కనిపెడుతూ మేము జీవించడానికి శక్తిని, బలాన్ని, నిరీక్షణ మనస్సుని మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరుట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.